నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అహ్మదాబాద్ లో నిన్న జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశాన్ని ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. 242 మంది ప్రయాణికులు సిబ్బందితో లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కుప్పకూలిన ఘటనలో 241 మంది ప్రాణాలు కోల్పోగా ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడడం ఒక అద్భుతం. ఈ మహా విపత్తు నుంచి వెలుగులోకి వస్తున్న కొత్త వివరాలు మానవ ప్రయత్నాలకు అతీతమైన కొన్ని అంశాలను కూడా మన ముందుంచుతున్నాయి. జూన్ 12 అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం విధ్వంసం, భయాందోళనలను సృష్టించింది. విమాన శకలాలు, దట్టమైన పొగలు, చెల్లాచెదురైన వస్తువులు ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. అయితే ఈ భయంకరమైన శిథిలాల మధ్య ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం వెలుగులోకి వచ్చింది. ఒక పవిత్ర గ్రంథం శ్రీమద్ భగవద్గీత ఏమాత్రం దెబ్బతినకుండా, చెక్కు చెదరకుండా కనిపించింది. వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక వ్యక్తి అహ్మదాబాద్ విమాన ప్రమాద శిథిలాల మధ్య దొరికిన ఆ భగవద్గీత పుస్తకాన్ని చూపిస్తున్నాడు. దాని పేజీలు, కవర్ అన్నీ అద్భుతంగా సురక్షితంగా ఉన్నాయి. లక్షల డిగ్రీల వేడి, భారీ పేలుడు, భయంకరమైన ధ్వంసం మధ్య ఒక ఆధ్యాత్మిక గ్రంథం ఇలా చెక్కు చెదరకుండా ఉండడం నిజంగా నమ్మశక్యం కాని విషయం. ఇది కేవలం ఒక యాదృచ్ఛికమా, లేక ఏదైనా దైవశక్తి ఉందా అని చాలా మందిని ఆలోచింపచేస్తోంది. రెండు 242 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి కూలిపోయింది. ఈ ప్రమాదంలో 241 మంది మరణించగా విశ్వాస్ కుమార్ రమేష్ అనే ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆయన 11A సీట్లో కూర్చోవడం, ఎమర్జెన్సీ ఎగ్జిట్ పక్కనే ఉండడం వల్లే ప్రాణాలతో బయటపడగలిగాడని సమాచారం. ప్రమాదం తర్వాత ఆయన తప్పించుకుంటున్న వీడియోలు కూడా బయటకొచ్చాయి. ఈ ఘటనతో లేసెస్టర్లోని ఆయన ఇంటి వద్ద బంధువులు, కమ్యూనిటీ సభ్యులు గుమికూడారు. విమానం కూలిన ప్రదేశం ఒక మెడికల్ యూనివర్సిటీ కావడంతో డార్మిటరీలో నివసిస్తున్న విద్యార్థులకు కూడా గాయాలయ్యాయి. బీజే మెడికల్ కాలేజీలో దాదాపు 5 విద్యార్థులు మరణించినట్లు, 50 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు ప్రారంభించింది. మరోవైపు అమెరికా రవాణా కార్యదర్శి సీన్ డఫీ మాట్లాడుతూ, ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8 విమానంపై ప్రస్తుతం ఎలాంటి భద్రతాపరమైన ఆందోళనలు లేవని తెలిపారు. లండన్లోని ఒక హిందూ ఆలయంలో దాదాపు 100 మంది ప్రజలు గుమిగూడి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల కోసం ప్రార్థనలు చేశారు. యోగా వివేకాదాస్ స్వామి మరణించిన వారికి, బాధిత కుటుంబాలకు ప్రార్థనల ఆవశ్యకతను నొక్కి చెప్పారు. దురదృష్టవశాత్తు విమానంలో ప్రయాణించిన బ్రిటన్ జంట ఫియన్ గల్ జైమీ గ్రిల్లా మెక్ కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారు విమానం ఎక్కే ముందు తమ ఇండియా పర్యటన, ఇంగ్లాండ్కు తిరిగి ప్రయాణం గురించి మాట్లాడిన ఒక సరదా వీడియో కూడా బయటపడింది. బ్రిటిష్ ఎంపీ శివానీ రాజా భద్రతా సమస్యలపై దృష్టి సారించారు. మరణించిన వారిలో 53 మంది యూకే పౌరులున్నారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఈ విషాదకరమైన ఘటనలో దెబ్బతినకుండా దొరికిన భగవద్గీత కొంతమందికి ఆశను, మరికొందరికి అంతుచిక్కని ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తోంది.